వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం నాడు నూతన దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తరువాత అత్యంత ప్రఖ్యాతి గడించిన వాడపల్లి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను అని స్పష్టం చేశారు. తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పదవి రావడానికి విశేష కృషి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైన సత్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం, అలాగే గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి ఆయన అడుగుజాడలో మేము నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అలాగే దీనికి మా స్థానిక శాసన సత్యానంద అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలను రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.